ఏపీపీఎస్సి గ్రూప్ 4 సర్వీస్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి క్లియర్గా చూద్దామండి. ఇది వచ్చేసి స్కీమ్ ఆఫ్ సిలబస్. అయితే ఈ ఎగ్జామ్ డిగ్రీ స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఇందులో సిలబస్ ఈ ఎగ్జామ్ని 3 దశల్లో కండక్ట్ చేస్తారండి. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, అలాగే రెండవది మెయిన్ ఎగ్జామినేషన్. ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. అయితే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని మెయిన్ ఎగ్జామ్కి అలౌ చేస్తారు. అలాగే రెండిట్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారండి. ఇక సిలబస్ ఒకసారి చూద్దాము. స్క్రీనింగ్ టెస్ట్ చూసినట్లయితే సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్, ఇంకా 100 మార్క్స్. అలాగే సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటాయండి. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 50 మినిట్స్, 50 మార్క్స్. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ టోటల్ మార్క్స్ 150 మార్క్స్. ఇక మెయిన్ ఎగ్జామ్ చూసినట్లయితే ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 1లో సేమ్ స్క్రీనింగ్ టెస్ట్ లాగానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అయితే క్వశ్చన్స్ మాత్రం పెరుగుతాయి. 150 క్వశ్చన్స్కి గాను 150 నిమిషాల టైం ఇస్తారు. అలాగే 150 మార్క్స్ పేపర్ 1కి. ఇక పేపర్ 2 చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ ఇంకా జనరల్ తెలుగు. దీనికి ఒక్కొక్క దానికి 75 మార్కులు చొప్పున 75, 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, అలాగే 150 మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మెయిన్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ కంటే డబుల్ అంటే 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇక ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ని కట్ చేస్తారు. అలాగే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి మెయిన్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి అందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. ఇది ఫైనల్ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇందులో 1:2 రేషియోలో అభ్యర్థులు అనే వాళ్ళని వేకెన్సీస్తో సంబంధించి పిలుస్తారండి. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఒకసారి చూద్దాం. ముందుగా సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో ఫస్ట్ వన్ ఒకసారి చూసినట్లయితే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయ ఇంకా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు. అంటే 2021 ఇయర్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డేట్స్లో ఆయా డేట్స్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ వాటికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఇందులో ఉంటాయి క్వశ్చన్ నెంబర్ 1లో. ఇంకా కరెంట్ అఫైర్స్ సెకండ్ టాపిక్. కరెంట్ అఫైర్స్ ఇందులో ఇంటర్నేషనల్ ఇంకా నేషనల్ అండ్ రీజనల్ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ. ఇక్కడ ప్రాంతీయ అంటే మన ఆంధ్రప్రదేశ్ రీజియన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది విభజించబడింది కాబట్టి దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ సమకాలీన ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం అనేది ఉంటుంది. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ రీజియన్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ ఉంటుందని చెప్పచ్చు. దాంతోపాటు జాతీయ ఇంకా అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే మన దైనందిన జీవితంలో, మన నిత్య జీవితంలో సైన్స్ యొక్క పాత్ర, ఆ జనరల్ సైన్స్ యొక్క అనువర్తనాలు, సైన్స్లో సమకాలీనంగా జరిగిన పరిణామాలు, ఇంకా సాంకేతికత మరియు సమాచార సాంకేతికతకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫోర్త్ టాపిక్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే దీన్ని మన మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశం యొక్క సామాజిక మరియు ఆర్థిక ఇంకా రాజకీయ చరిత్రకి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ ఫిఫ్త్ వన్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. అంటే భారతదేశ రాజకీయాలు మరియు పరిపాలన, అలాగే రాజ్యాంగపరమైన సమస్యలు,
ప్రజా విధానం సంస్కరణలు మరియు ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్టమైన సూచనలతో ఈ గవర్నెన్స్ కార్యక్రమాలకి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఇక 6వ టాపిక్ చూసినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఎలాగున్నాయి, ఆర్థికంగా ఎలా భారతదేశం అభివృద్ధి చెందింది అనే దానికి సంబంధించిన క్వశ్చన్లు. ఇందులో పర్టికులర్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందింది అనే దాని మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక 7th టాపిక్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మనం ఇండియాని భారత ఉపఖండం అని పిలుచుకుంటాం కదా. మన భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఇది ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మైగ్రేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. అంటే మనం విపత్తులు సంభవిస్తూ ఉంటాయి, మనకి వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇటువంటివి. అటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఎలా వాటి యొక్క పర్యవసానాలు మనం ఎదుర్కోవాలి అనే దానిపై సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 9th టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అంటే సుస్థిర అభివృద్ధి అంటాం మనం. సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ, దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇక 10వది లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక 11వ ప్రశ్న చూసినట్లయితే డేటా విశ్లేషణ, అంటే డేటా యొక్క పట్టిక, ట్యాబులేషన్ ఆఫ్ డేటాని టేబుల్ రూపంలో అరేంజ్ చేయటము. అలాగే విజువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, అంటే దృశ్యమాన ప్రాతినిధ్యం, డేటా యొక్క దృశ్యమాన ప్రాతినిధ్యం. నెక్స్ట్ వన్ బేసిక్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అంటే డేటా యొక్క ప్రాథమిక విశ్లేషణ మరియు వివరణ. అండ్ లాస్ట్ వన్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, ఇంకా ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్ ప్రాబ్లమ్స్, అంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైన సమస్యలు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో ఇవ్వటం జరుగుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈ సిలబస్ అంతా కూడా డిగ్రీ లెవెల్ వరకు వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారండి. 12 టాపిక్స్ కూడా తరోగా ప్రిపేర్ అయినట్లయితే అభ్యర్థులు ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 12 టాపిక్స్లో కొన్ని టాపిక్స్ మనం ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పుకున్న టాపిక్స్ని కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయినట్లయితే వాటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయడానికి అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. అయితే మన ఛానల్లో ఇక్కడ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 100 బిట్స్ అనేవి PDF రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆ PDFని డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఈవెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ PDF మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక స్క్రీనింగ్ టెస్ట్లో సెక్షన్ B, ఇందులో జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలు కేవలం 10th క్లాస్ SSC స్టాండర్డ్ వరకే ఇవ్వటం జరుగుతుందండి. ఇందులో ఇంగ్లీష్ ఇంకా తెలుగు 25 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో చూసినట్లయితే కాంప్రహెన్షన్ ఉంటుంది. తర్వాత యూజేజ్ ఆఫ్ ఇడియమ్స్ అంటే మన తెలుగులో జాతీయాలు అంటాం మనం. యూజేజ్ ఆఫ్ ఇడియమ్స్ యొక్క ఎలా వాడతాము, యూసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వొకాబులరీ అండ్ పంక్చుయేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. తర్వాత లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వీరు కొన్ని సెంటెన్సెస్ అయితే స్క్రాంబుల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒక పారాగ్రాఫ్ రూపంలో లేదా ఒక ఆర్డర్లో అర్థవంతంగా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఉంటాయి.
తర్వాత ఈ గ్రామర్ అండి, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక తెలుగు చూసినట్లయితే సినోనిమ్స్ అండ్ వొకాబులరీ. సినోనిమ్స్ అంటే మనం పర్యాయ పదాలు అంటాము తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం అనే మాట చెప్పడానికి సంద్రము, కడలి, సాగరము ఇలాగా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాము. అంటే సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్ అనమాట. అలాగే చెట్టుని సూచించడానికి వృక్షము అన్నట్లుగా పర్యాయ పదాలు. ఇంకా తెలుగు గ్రామరు. నెక్స్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్కి మీనింగ్స్, అలాగే ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్. ఇంకా యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ తెలుగులో కూడా ఉందండి, అంటే జాతీయాలని వాడడం. ఉదాహరణకి వెతకబోయిన తీగ కాలికి తగిలింది అంటాము. అంటే మనం దేనికోసం అయితే వెతుకుతున్నామో అదే మనకి ఎదురుగా వచ్చినట్టు అని అర్థం చెప్పడానికి. ఇటువంటి జాతీయాలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సేమ్ స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్న సిలబస్ మాత్రమే ఉంటుందండి. అయితే కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్లో 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఈ క్వశ్చన్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది కూడా పెరుగుతుంది. కొంచెం డీప్గా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ఈ 12 టాపిక్స్ని తరోగా ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్ అటెండ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బోత్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ టెస్ట్లో కూడా సేమ్ సిలబస్ అండి. స్క్రీనింగ్లో క్వాలిఫై అయినట్లయితే అభ్యర్థుల్ని మెయిన్స్కి పిలుస్తారు. పేపర్ 2లో కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్లో ఒకటే సిలబస్ అనేది ఉంటుంది. ఎటువంటి మార్పు కూడా ఉండదు. కేవలం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టైము, ఇంకా టోటల్ మార్క్స్ అనేవి మాత్రమే పెరుగుతాయి. స్క్రీనింగ్ టెస్ట్తో పోలిస్తే మెయిన్స్ టెస్ట్లో ఎక్కువగా ఉంటాయి. ఇక స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని మెయిన్స్కి పిలుస్తారండి. అలాగే మెయిన్స్లో కూడా క్వాలిఫై అయినట్లయితే ఆ అభ్యర్థుల్ని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాము. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఎలా ఉంటుందండి? ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి 30 మినిట్స్ కండక్ట్ చేస్తారు, 50 మార్క్స్. అయితే ఇందులో క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, ఇంకా పిహెచ్ అభ్యర్థులు 15 మార్కులు పొందాలి 50 మార్కులకు గాను. బీసీ అభ్యర్థులు 17.5 అండ్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు 20 మార్కులను అయితే సాధించాల్సి ఉంటుంది. ఇంకా సిలబస్ చూద్దాము. సిలబస్ చూసినట్లయితే పార్ట్ ఏలో మనకి టైపింగ్ ఏ లెటర్ ఆర్ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్. అంటే 100 నుంచి 150 వర్డ్స్ ఉన్న ఒక లెటర్ని కానీ, పాసేజ్ని కానీ, పారాగ్రాఫ్ని కానీ ఎంఎస్ వర్డ్లో టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి 15 మార్క్స్ ఇస్తారండి. తర్వాత పార్ట్ బి చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. అంటే ఎంఎస్ ఎక్సెల్లో మనం ఒక ట్యాబులర్ కాలం ప్రిపేర్ చేయాలి లేదా ఒక గ్రాఫ్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ సి ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్, 2 స్లైడ్స్ ప్రిపేర్ చేయాలండి పవర్ పాయింట్లో. దీనికి 10 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ డి చూసినట్లయితే క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి గాను 10 మార్కులు ఇస్తారు. అలాగే పార్ట్ ఈ చూసినట్లయితే డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్లో ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దీనికి 5 మార్కులు. టోటల్ 50 మార్కులకి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇందులో మ్యాటర్ టైప్ చేసేటప్పుడు అంటే పార్ట్ ఏలో క్వశ్చన్ పేపర్లో మ్యాటర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే అదే ఫార్మాట్లో మ్యాటర్ని ఖచ్చితంగా టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఈ సిపిటికి సంబంధించి సిలబస్లో ఇంకా సబ్ టాపిక్స్ డీటెయిల్గా ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్, ఫార్మాట్ ద టెక్స్ట్ డాక్యుమెంట్, స్పెల్ చెక్ ద డాక్యుమెంట్, ఇటువంటివి ఇంకా సబ్ టాపిక్స్ డీటెయిల్గా ఇచ్చారు. ఇది ఎంఎస్ వర్డ్కి సంబంధించిన సబ్ టాపిక్స్. ప్రింటింగ్ ద డాక్యుమెంట్, మెయిల్ మెర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్. ముందుగా అనుకున్నట్లుగా ఇది 15 మార్క్స్కి, మిగతావి 10, 10, 10 ఇంకా 5 మార్కులకు ఉంటాయి. ఓవరాల్గా చూసినట్లయితే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా యాక్సెస్, ఇంకా ఇంటర్నెట్, ఈ 5 టాపిక్స్ని కనుక అభ్యర్థులు త్వరగా ప్రిపేర్ అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఈజీగా అటెండ్ చేయొచ్చు. ఓకే వ్యూవర్స్, ఇది గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ యొక్క పూర్తి వివరాలు.
ఇంకా జాబ్స్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.